నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి యాలవెర్రి కథ మా నాన్నగారు చెప్పేవారు. యాలవెర్రి కథ అంటే దేనికి సంబంధించిందంటే, మనం రిటర్న్ గిఫ్ట్ల గురించి మాట్లాడుకున్నాం కదా! ఒకరు ఏది చేస్తే అంతకన్నా ఇంకొకరు చెయ్యాలి అనేదే కదండి ఇప్పుడు నడిచేదంతా కూడా. టెండరో ఏదో అంటారు, నాకు తెలియదు సుమండి. ఎవరన్నా ఒకటి చేస్తే మనం 2 చెయ్యాలి అనేది కదా నడుస్తుంది. అలా ఎందుకు అని మనం మాట్లాడుకున్నాం కదా! దానికి ఉదాహరణేనండి ఈ కథ. దానికి ఉదాహరణ ఈ కథ అన్నమాట. యాలవెర్రి అనే కథ. అంటే పెద్దలు మనకి అన్నీ ముందే చెప్పేశారండి. చిన్నప్పుడు కథల రూపంలో మనం వినేసాం. మంచేదో చెడేదో ఎలా ఉంటే ఏం జరుగుతుందో ఎలా ఉండాలో అని కథల రూపంలో పెద్దవాళ్ళు చెప్పారండి. చెప్పారు, విన్నారో అది ఇప్పుడు నాలాంటి వాళ్ళకి అంత గుర్తుండి చెప్పగలిగే వాళ్ళు చెబుతున్నాం కదండి. అయితే యాలవెర్రి అంటే ఏంటి అంటే, రాజుగారు మంత్రి గారు ఉన్నారంట. రాజుగారు మంత్రి గారు ఉంటే రాజుగారు మంత్రి గారు మాట్లాడుకునే సంభాషణలోని మంత్రి అన్నాడంట, అదొక యాలవెర్రి అండి బాబయ్య అన్నాడంట. యాలవెర్రా? యాలవెర్రి అంటే ఏంటి అన్నారంట రాజుగారు. అంటే అంతేనండి, అదొక మాట, అలా అంటాము. యాలవెర్రి అంటే ఏముందండి అని అన్నాడంట. అలా కాదు, అదేంటో నువ్వు అర్థం చెప్పాలి నాకు, చెప్తేనే కానీ కుదరదు అన్నారంట రాజుగారు. అయితే చెబుతానండి, ఒక మంచి రోజు చూసుకుని ఒక గుడికి వెళ్దాము, చెప్తాను అన్నాడంట. సరే, మంచి రోజు ఎప్పుడు వస్తుందా అని రాజుగారికి ఆరాటం తెలుసుకోవాలని. మంచి రోజు రానే వచ్చింది. రండి, వెళ్ళేటప్పుడు ఇక్కడ మాట్లాడటమే, మీరు ఇంటికి వచ్చే వరకు మాట్లాడకూడదండి. నేనేం చేసినా ఇప్పుడు ఇక్కడే మాట్లాడాలి. మనం బయలుదేరిన కాడి నుంచి మళ్ళీ ఇంటికి వచ్చే వరకు కూడా మధ్యలో ఏం జరిగినా మీరు మాట్లాడకూడదని చెప్పాడు. ఎవరు? మంత్రి. సరే, ఏదేమైనా నువ్వు చెప్పినట్టే చేస్తాను, ఎందుకంటే యాలవెర్రి అంటే నాకు తెలియాలి, యాలవెర్రి అంటే ఏంటో నాకు తెలియాలి. సరే, వెళ్ళారండి. ఒక గుడి దగ్గరికి వెళ్ళారు. కోనేరులు ఉంటాయి కదా, స్నానాలు చేయడానికి పానసాలు ఉంటాయి. సరే, ఆ కోనేరులో స్నానం చేసేసారండి అన్నాడంట మంత్రి. వెళ్ళాడు. ఆయన 3 ములుగులు ములిగేసి వచ్చారు. వచ్చాకన ఒక గుడి దగ్గరికి, ఆ గుడి దగ్గరే కదండి వెళ్ళారు. మరి ఆ గుడి దగ్గర వచ్చిన వాళ్ళందరూ దర్శనానికి వెళ్ళి వాళ్ళు వెళ్తున్నారు, గుడి చుట్టూ తిరిగి వాళ్ళు తిరుగుతున్నారు. జనంతో అలాగా ఉంది. ఈ రాజుగారు స్నానం చేసి వచ్చారు కదా, గుడి ఎదురుగా గుమ్మం, దేవుడు ఎదురుగా గుమ్మం ముందు రాజుగారిని పసిపట్ట వేసి కూర్చోమన్నాడంట. రాజుగారు స్నానం చేసి వచ్చారు కదా, గుడి ముందు కూర్చోండి మీరు బాసిపట్ట వేసుకుని కూర్చున్నారు రాజుగారు. మంత్రి దేవుడికి దండం పెట్టుకుని రాజుగారు చుట్టూ 3 మాటలు తిరిగి రాజుగారు నెత్తి మీద ఇంటికి ఇలా లాగి ఇలా వాసన చూసి అలా పక్కన పాడేసి గుళ్ళోకి వెళ్ళాడు. గుళ్ళో దర్శనం చేసుకుని వచ్చాడు. ఇంకేముంది, ఏదో చేశాడంటే ఏదో మంచి జరిగిపోద్ది. మంత్రి రాజుగారి నెత్తి మీద ఇంటికి వాసన చూసి పక్కన పాడేసాడు. రాజుగారు చుట్టూ తిరిగి ఏదో గొప్ప ఇదే జరుగుద్ది. ఇంకేముందండి, ఎవరో ఒకరు చేశారంటే దాన్ని అనుసరించేదే కదా ఈ ప్రపంచకం. నేను, నా తర్వాత మీరు, ఇంకా గుళ్ళోకి వచ్చిన వాళ్ళు అందరూ రాజుగారు చుట్టూ తిరగటం, నెత్తి మీద ఇంటికి లాగటం, వాసన చూడటం, పక్కన పాడేయటం. ఓకెడుతున్నారా? ఏం ఓకెడుతున్నారు? వెనకాలకి ఇంటికలు లేవండి, ఇంకా అయిపోయినాయి రాజుగారి నెత్తి మీద ఇంటికలు. చూసారా? అంటే ఎవరన్నా ఒకరు చేశారంటే అలాగా అంతకన్నా ఎక్కువ చేయాలనే చూస్తారే తప్ప అది అలా ఎందుకని ఆలోచించేవారు ఎవ్వరూ ఉండరండి. ఒకరు నడిచే దారి అది ఎలా ఉందో తెలియదు, వాళ్ళ వెనకాల మనం నడిచేద్దాము అనుకోవటమే తప్ప అది ఎంతవరకునని ఎవ్వరికి అవసరం లేదు. ఎవ్వరు కూడా పట్టించుకునేవారు లేరు కదా. ఈ కథకి ఉదాహరణ యాలవెర్రి అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు వ్యసనం సరిపోయింది కదండి, అదొక వ్యసనం లాగా అయిపోయినాయి ఇవి కూడా అనుకుంటున్నాం కదా. యాలవెర్రి సరిపోయిందండి. ఇది మీకు చెప్పాలని నా ఒక్క సంకల్పం. చూస్తున్నారు కదా, లైక్లు బాగా చేస్తున్నారండి, చేయండి. కామెంట్లు కూడా మీరు ఏమన్నా దాంట్లో మీకు ఒకవేళ అందులో సందేహం ఉండొచ్చు కదా, అడగొచ్చు నన్ను. మీరు ఒకవేళ 10 మంది చూస్తారండి, 20 మంది చూస్తారో, ఎవరో ఒకరికి ఏదో సందేహం రావచ్చు, ఒకరికి నచ్చకపోవచ్చు కూడా. దానికి బాధపడకూడదు. నేనైతే చాలా సినిస్ అంటే ఏదో అంటారు కదా, బాధపడతాను. కానీ బాధపడకూడదు, వాళ్ళకి తెలిసింది వాళ్ళు అంటారో అని
మనసుకు సర్ది చెప్పుకుంటాం అలవాటయిందండి నాకు. పుల్లమిరపకాయల గురించి చెబితే నేను ఇప్పుడు బద్దలకు పెద్ద కాయలండి చెక్కలు కోసి పుల్ల మామిడికాయతో ఊరమిరపకాయలు చేశాను. ముందు కూడా నేను చేశాను, కాయలే చేశానండి ముచ్చుకులతో ఉంచి. నేను ఆ పుల్ల మిరపకాయలు చేస్తున్నానండి పుల్ల మామిడికాయతో అన్నప్పుడు కూడా నేను మిరపకాయలు కూడా వేసానండి, ఇప్పుడైతే బద్దలు చేశాను అని చెప్పడం కూడా జరిగింది. ఒకరు పెట్టారన్నమాట. మరి ముందు తడుములు లేవు కదా, తర్వాత తడుములు ఎలాగొచ్చినాయి, నేను చూపించిన కాయలు తొడుములతో ఉన్నాయి, నేను బద్దలు తీసినాయి తొడుములు తీసేసినాయి, అయ్యి వెండిని చూపించానంటే ఇవి వెండిని చూపించాను అని అన్నారు. విమర్శించడం తప్పని నేను అంటలేదు. అంటే సరిగ్గా విన్నారనుకోండి, అవును ఆవిడ ముందు కాయలు వేసాను అన్నారు కదా, కాయలు చూపించారు, బద్దలు ఇగో ఉన్నాయి అర్థమైపోతుంది ఎండి పోని చూపించాను. ఇంకొకళ్ళేమో బుద్ధి ఉండాలి మీకు అని పెట్టారు. అన్న ఆయనకి బుద్ధి ఉండాలనా తొడుములు లేవేంటని, మరి పెట్టిన వాళ్ళకి మాకు బుద్ధి ఉండాలనా అర్థం అవ్వలేదు. దానికి కూడా అర్థం అవ్వలేదండి. ఎవరేమన్నా నా పిల్లలుగా నేను స్వీకరించి నేనేమి అనుకోనండి. ఒకవేళ పొరపాటు ఉందేమో అని సరిదిద్దుకుంటాను అందులో పొరపాటు ఉంటే కనుక. మరి మీరు చూస్తున్నారు కాబట్టి లైక్ చేయండి, కామెంట్లు కూడా పెట్టండి. దాంతో నాకు చాలా ఉత్సాహం వస్తుంది నేను ఎదరికి నడవటానికి. మీకు చెప్పాలి ఇవని బోల్డ్ గుర్తుకొస్తాయండి. చాలా నీతి కథలు బోల్డ్ ఉన్నాయి నా దగ్గర. మా నాన్నగారు చెప్పినాయి, మా పెద్దమ్మలు చెప్పినాయి, ఇంతకుముందు ఛానల్లో పెట్టాను, వాటిల్లో ఇవి చెప్పాను చూసేవారు. కానీ మనకు పనికొచ్చేవి అన్నీ కూడా మీకు అర్థమయ్యేటట్టు అది మీకు నేను చెప్పాలని, మరుగున పడుకొని మీ ముందు ఉంచాలని నా ఒక్క సంకల్పం. చూశారు కదా, లైక్ చేయండి. మరి ఇప్పుడు నా వీడియో కాదండి, ఎవరి వీడియో చూసినా కూడా లైక్ అనేది చేయండి. చేయడం వల్ల వాళ్ళు ఎదరికి వెళ్తారు కదా, మీరు వీడియో చూస్తారు కదా, ఆ ఫలితం ఉత్తినే ఎందుకు మనం ఒకళ్ళు వీడియో ఉత్తినే చూసేసామనుకోండి, వాళ్ళకి రుణపడి ఉంటామేమో కదా. ఆ రుణం తీరిపోవాలంటే లైక్ చేసేయండి కదా, ఎవరి వీడియోల కన్నా అవి హ్యాపీగా వాళ్ళు సంతోషపడతారు. మీ వల్ల ఇంకో 10 మంది చూసారనుకో, వాళ్ళ రుణం తీరిపోనట్టే కదా. మీ అమ్మగా, మీ పెద్దమ్మగా, మీ నానమ్మగా, అమ్మమ్మగా, మీ ఇంట్లో పెద్దగా చెప్పాలన్నదే నా తపనండి. లైక్ చేయండి.